హలో గాయ్స్, మనం ముందు వీడియోలో అయితే బ్లెండర్ సంబంధించి ఈ ఎఫ్స్పై యొక్క యాడాన్స్ అయితే ఇన్స్టాల్ చేయడం ఎలాగో చెప్పాను. ఇన్స్టాల్ చేసి వాటిని బ్లెండర్లో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో కూడా చెప్పాను. ఆ వీడియో చూడకపోతే ముందు ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో నేను ఈ ఎఫ్స్పైని యూజ్ చేసి సీజీ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే నేను గూగుల్ నుంచి ఒక ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. బిల్డింగ్, ఒక గ్లాస్ బిల్డింగ్ అయ్యే ఇమేజ్. ఆ ఇమేజ్ అయితే ఫస్ట్ ఈ ఎఫ్స్పైలో ఇంపోర్ట్ చేద్దాం. జస్ట్ నేనైతే కింద టాస్క్ బార్లోకి వెళ్ళి దీన్ని లెఫ్ట్ క్లిక్తో డ్రాగ్ చేసి మళ్ళీ కింద టాస్క్ బార్లోకి వెళ్ళి ఇక్కడ ఎఫ్స్పైలోకి తీసుకెళ్ళి ఇలా వదిలితే వచ్చిందనమాట. ఇమేజ్ అయితే మనకి ఇంపోర్ట్ అయింది. ఇక్కడ ఈ లైన్స్ చూసారు కదా, మనకి బ్లెండర్లో బ్లూ లైన్ వచ్చేసి జెడ్ యాక్సెస్, రెడ్ వచ్చేసి ఎక్స్, గ్రీన్ వచ్చేసి వై కదా. మనకి ఇక్కడ వైతో అవసరం లేదు, జెడ్ పెడదాం. వై తీసేసి ఇక్కడ మైనస్ జెడ్ అని ఉంటుంది. జెడ్ మీద తీసేస్తే ఇంకో బ్లూ కలర్ వచ్చింది. మనకి బ్లెండర్లో ఉన్నట్టే XYZ వచ్చింది కదా. ఇప్పుడు మనం వీటిని సెట్ చేయాలన్నమాట. మనకి బ్లెండర్లో జెడ్ యాక్సెస్ వచ్చేసి కింద నుంచి పైకి ఉంటుంది, ఎక్స్ వచ్చేసి ఇలా అడ్డుగా ఉంటుంది, వై వచ్చేసి ఇలా తిన్నంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఎక్స్ యాక్సెస్ని సెట్ చేద్దాం. ఇక్కడ ఈ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ ఎక్కడైతే మీరు మీ ప్రోడక్ట్ని బయటకు వచ్చేలా, అదే సీజీ రిలేటెడ్ ప్రోడక్ట్ బయటికి వచ్చేలా చేయాలనుకుంటున్నారో అక్కడ మీరు ఇది ఇలా చేయాలా, దీన్ని సెట్ చేసుకుంటే అలాగా. ఇదైతే ఇమేజ్ సీక్వెన్స్ చెప్తున్నాను నేను. నెక్స్ట్ వీడియోలో మనం వీడియో సీక్వెన్స్ చెప్తాను. ఫస్ట్ ఇమేజ్ సీక్వెన్స్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ ఇమేజ్ అనేది చెప్తున్నాను. ఇటువంటి రెండు ఉంటాయి అన్నమాట. ఇది కూడా ఎక్స్ 1 1 2 2 అన్నా కదా. ఇప్పుడు ఇది క్రియేట్ చేసిన తర్వాత ఈ ప్లేస్లో మనకి బ్లెండర్లో మెష్ అనేది యాడ్ అవుతుంది. ఇది వచ్చేసి జెడ్ యాక్సెస్ మనం చేస్తున్నాం. చూసారా, మనకి బ్లెండర్లో టైప్లో ఉన్న ఇది అనేది యాడ్ అయింది. కరెక్ట్గా సెట్ చేయాలన్నమాట. అలాగా ఇంకో ఈ ప్లేస్లో మెస్ అనేది యాడ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి ఇది తెలిసిందే కదా, ఇది ఉంది కదా. ఈ బ్లూ లైన్ వచ్చేసి మనకి ఇంకో జెడ్, మనకి పక్కన ఉన్న బ్లూ లైన్ జెడ్. వై అవసరం లేదు, వై తీసేసాం కదా మనం. ఇక్కడ ఇంకో ఈ రెడ్ వచ్చేసి ఎక్స్ యాక్సెస్, ఇది జెడ్ యాక్సెస్. ఇప్పుడు మనం ఇక్కడ 3D గైడ్ XY గ్రిడ్ ఉంది కదా, XY గ్రిడ్ ఫ్లోర్ ఉంది కదా, దానికి వచ్చేసి మనకి ఫ్లోర్ యాడ్ అవుతుంది. చూసారు కదా, ఫ్లోర్ అక్కడి నుంచి మనకి మెష్ యాడ్ అవుతుంది అనమాట. మనం ఎక్కడ ఇది కరెక్ట్గా మనం పెట్టుకోవాలా. ఇక్కడ అయితే పెడదాం మనం. ఇలా ఆ లైన్కి అయితే సెట్ చేసుకోండి. మీరు మధ్యలో అయినా పెట్టుకోవచ్చు, ఇలా సెంటర్లో అయినా పెట్టుకోవచ్చు. బట్ నేను ఇలా పెట్టాను. ఇలా సెట్ అయిన తర్వాత మనకి ఇది అక్కడి నుంచి ఇలా వచ్చినట్టు ఉన్నదన్నమాట మనకి ఇది మెష్ అన్నది. నెక్స్ట్ వచ్చేసి అంతే, ఇంకా ఇందులో అయిపోయింది. మనం ఫైల్ సేవ్ చేయాలా. ఫైల్ కొంచెం డౌన్లోడ్లో పెట్టి సేవ్ చేయండి, ఎందుకంటే బ్లెండర్లో ఎక్కువ డౌన్లోడ్ బిల్డింగ్ ఇలా
గ్లాస్ బిల్డింగ్ ఎఫ్ స్పే. ఓకే, నేను ఇలా పెట్టి డౌన్లోడ్స్లో సేవ్ చేశాను. ఇంకా ఇది ఇంకా క్లోజ్ చేయొచ్చు మనం. నెక్స్ట్ వచ్చి బ్లెండర్లోకి వెళ్దాం. బ్లెండర్లోకి అయితే వచ్చి మనం బ్లెండర్లోకి వచ్చిన తర్వాత మనకు ఇక్కడ ఉంది కదా ఫైల్, ఇంపోర్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనం నిన్న యాడ్ చేసాం కదా ఎఫ్స్పై, ఇవన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట. ఎఫ్స్పై మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్స్లో సేవ్ చేసాం కదా, డౌన్లోడ్స్లో మనం ఇక్కడ బిల్డింగ్ మనం ఏమైతే సేవ్ చేసాం అలాగా బిల్డింగ్ గ్లాస్ ఎఫ్స్పై చేసిన చూసారా, దాని మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఎఫ్స్పై ప్రాజెక్ట్ ఫైల్. ఫస్ట్ అయితే ఇవన్నీ డిలీట్ చేసండి. ఈ డిఫాల్ట్గా ఇచ్చినవి అన్ని క్యూబ్ కెమెరా మొత్తం అన్ని డిలీట్ చేసండి. నెక్స్ట్ ఫైల్లోకి వెళ్ళి ఇంపోర్ట్ ఎఫ్స్పైలోకి వెళ్ళి డౌన్లోడ్స్లో బిల్డింగ్ గ్లాస్ ఎఫ్స్పై. ఓకే, ఇప్పుడైతే వచ్చింది చూసారు కదా, ఆ డిఫాల్ట్గా ఉన్న డిలీట్ చేసేవాళ్ళ, లేకపోతే వర్క్ అవ్వదు అనుకుంటా. ఓకే, ఇప్పుడు మనం ఇది చూసారు కదా, మనం ఎక్కడి నుంచి అయితే సెట్ చేసామో జెడ్ యాక్సెస్ ఎక్స్ యాక్సెస్తోనే అక్కడి నుంచే ఇది చూసారా, ఈ మెష్ అనేది అక్కడి నుంచి యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ యాడ్లోకి వెళ్ళి మెష్ యాడ్ చేస్తే అక్కడి నుంచి యాడ్ అయింది చూసారు కదా, మెష్ అనేది అక్కడి నుంచి యాడ్ అయింది. మనకు అలా కనబడుతుంది అక్కడి నుంచి యాడ్ అయింది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని RX90 క్లిక్ చేశారు కదా, ఇప్పుడు దీన్ని మన సైజు ఆ బిల్డింగ్ తగ్గట్టు సైజ్ చేద్దాం. మనకి ఇలా అయిన తర్వాత మనకి కీబోర్డ్లో ఎన్న ప్రెస్ చేస్తే ఇక్కడ జియో ట్రాకర్ ఉంది కదా, క్రియేట్ జియో ట్రాకర్ మీద ఇక్కడ మనకి ఆ ఇమేజ్ అనేది యాడ్ చేసింది, బిల్డింగ్ ఇమేజ్. మనం లోడ్ ఇది దీన్ని మనం ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ వాడాం కాబట్టి ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంకంతే, అనాలిసిస్ ఇవన్నీ ఏం కొట్టక్కర్లేదు ఇంకా. ఓకే, ఇంకా ఇది మళ్ళీ అన్న ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది. దీన్ని సెలెక్ట్ చేసి మన కీబోర్డ్లో ట్యాబ్లోకి వెళ్ళి మనం ఎడ్జెస్లో పెట్టుకుని వీటిని కొంచెం స్ప్రెడ్ చేద్దాం. వీటిని మనం ఈ ఎక్స్ ఇలా స్ప్రెడ్, ఇది మనకి బాక్స్ టైప్లో యూజ్ అవుతుంది, ఫోల్డింగ్ టైప్లో. ఓకే, అలా పెట్టుకున్న తర్వాత వీటికి మనం ఫేస్ సెలెక్ట్ చేసుకుని ఫేస్లన్నీ షిఫ్ట్ పెట్టుకుని సెలెక్ట్ చేసి ఇప్పుడు మనం ఇందులో అసైన్ చేస్తాం. వీటిని ఏమైతే మార్చుదాం, అవుటర్ మెష్ ఇస్తున్నాం, అవుటర్ మెష్ అని పెట్టింది నేను. వీటినైతే అసైన్ కొట్టాం కదా. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం హోల్డ్ అవుట్లో పెడితే మనకి ఇవి ప్రీవియస్ మోడ్లోకి రెండర్ మోడ్లోకి కానీ వెళ్ళినప్పుడు మనకి ఇవి ట్రాన్స్పరెంట్లో కనపడతాయి అనమాట, మనకి ఇవి రెండర్లో చూపించవు అలా చేయడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి దీన్ని పెట్టుకుని లోపలికి కొంచెం దీన్ని ఐ ప్రెస్ చేసి కొంచెం ఎడ్జెస్ వచ్చేలాగా చివరిలో. ఇప్పుడు దీన్ని మనం ఈ ప్రెస్ లోపలికి
లోపలికి ఇచ్చాం కదా, ఇప్పుడు లోపల ఉన్న వాటిని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు లోపల ఉన్న ఫేస్లు అన్నిటిని సెలెక్ట్ చేయండి షిఫ్ట్ పెట్టుకుని. వీటిని కూడా ఈ ఎడ్జ్ని కూడా సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి వీటికి కూడా మనం ఒక మెటీరియల్ అనేది యాడ్ చేద్దాం. ఈ అవుటర్ కదా, ఇన్నర్ పర్మిషన్ ఇచ్చాను నేను. ఓకే, వీటిని ఇలా చేసాం కదా. ఈ మోడ్లోకి వచ్చిన తర్వాత ఇది అయింది కదా. ఓకే, మనం ఇప్పుడు అలా చేసిన తర్వాత మన రెండర్ మోడ్లో పెడితే ఇది మొత్తం ఇవన్నీ పోయినాయి కదా మనకి. ఇలా పోతే మన ఫిల్మ్ ఇక్కడ రెండర్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ ఫిలిం అని ఉంటుంది. ఫిలిం ఇక్కడ ట్రాన్స్పరెంట్ పెడితే మనకు మొత్తం అన్నీ వచ్చేస్తుంది. మనకి ఇక్కడ ఇది కొంచెం వచ్చింది కాబట్టి మనం దీన్ని GY వెనక పెడుతుంటే మనకి అది విజువల్లోకి వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇది ఉన్నాయి కదా, దీన్ని మనం ఇంకా కొంచెం కిందకి పెడదాం. ఈ జెడ్ దీని అయితే సెలెక్ట్ చేద్దాం. ఫేస్ని అయితే అది ఎడ్జ్ని అయితే సెలెక్ట్ చేసి ఈ జెడ్. ఓకే, ఇలా అయితే పెట్టాం కదా. ఇప్పుడు చూద్దాం. దీన్ని ఎక్స్ట్రూడ్ చేద్దాం. ఇప్పుడైతే కనబడట్లేదు, చూసారు కదా. అది అందుకనే వీటి వల్ల ఇవి పక్కన ఈ సెట్ చేయడం వల్ల యూజ్ అవుతుంది అలా. ఎందుకంటే మనకి ఏదైనా ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు కానీ ఇవి వెనకాల ఉండిపోతే మనకి అవి విజిబుల్లోకి రావన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఆబ్జెక్ట్ మోడ్లోకి వద్దాం. ఇప్పుడు ఇది వెనక్కి ఉంది కదా, దీనికి ఒక నేమ్ ఇచ్చాం, దానికి ఒక నేమ్ ఇచ్చాం కదా. ఇక్కడ అవుటర్ విన్నర్ అని ఉంది కదా. ఎడిట్ మోడ్లోకి అయితే మనం అవుటర్ కాకుండా ఇన్నర్కి మనకి ఇక్కడ మనకి లైటింగ్ ఏమీ లేకుండా ఉంది. మనకి బిల్డింగ్ రిలేటెడ్ HDR ఇద్దాం. ఇక్కడ ఇన్నర్ సెలెక్ట్ చేసుకున్నారు కదా మనం. ఇక్కడ దీంట్లోకి వెళ్ళి మనం ఇక్కడ ఎల్లో కలర్ దాంట్లో వచ్చేసి ఎన్వైర్న్మెంట్ టెక్స్చర్ ఇక్కడ మనం ఓపెన్ HDR ఉంది కదా, ఓపెన్ ఇమేజ్. కొంచెం లైటింగ్ అనేది యాడ్ అయింది మనకి, గ్లాస్ రిలేటెడ్ సంబంధించి లైటింగ్ యాడ్ అయింది. ఇప్పుడు మనం లైటింగ్ అనేది యాడ్ అయింది కదా. అప్పుడు మనం దానికి ఏదైనా కలర్ ఇచ్చుకోవచ్చు అంటే ఇచ్చుకోవచ్చు దీనికి, లేదా మనం ఆ కలర్ ఇచ్చేద్దాం. ఈ శాంపుల్ తీసుకుని మనం అక్కడ పిక్ చేస్తే ఆ కలర్లో మారిపోతుంది, లేకపోతే మన ఇష్టం కలర్ ఇట్టుకోవచ్చు. ఈ కలర్ అయితే ఇస్తాను, ఈ కలర్ బాగానే ఉన్నది. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఒక మోడల్ అయితే తీసుకుందాం, కార్ మోడల్ అయితే తీసుకుందాం. ఈ కార్ మోడల్ అనేది నేనేమి క్రియేట్ చేయలేదు, ఇక్కడ బ్లెండర్ యాడ్ నుంచి అయితే తీసుకుంటున్నాను. కార్ మోడల్ అనేది కార్స్ అని కొడితే మనం కొన్ని కార్స్ అయితే అది ఇస్తుంది. ఆన్లైన్ కొన్ని అయితే లాక్లు వేసి ఉంటాయి, కొన్ని అయితే మనకు దొరుకుతాయి. ఈ కార్ అయితే తీసుకుందాం, ఇది బాగుంది. ఓకే, కార్ అనేది ఇంపోర్ట్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు పెట్టుకున్నాం కదా. కార్ అయితే పెట్టుకున్నాం. దీన్ని ఇప్పుడు మనం ఎస్ క్లిక్ చేసి కొంచెం స్కేల్ డౌన్ చేద్దాం. దీన్ని రొటేట్ అయితే చేద్దాం. మన అటు పక్క తిరిగి ఉండిపోయింది.
దీన్ని రొటేట్ అయితే చేద్దాం ఇటు పక్క మన వైపుగా. దీన్ని లోకల్లో పెడితే ఆ యాంగిల్ తగ్గట్టు మనకి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఇది కరెక్ట్గా ఏడెందులో చూసుకోండి. మనకి ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళాలా. మనకి బ్యాక్ వ్యూ అయితే కనబడదు కాబట్టి అలా పెట్టుకున్న వాళ్ళకి మనం బ్యాక్ వ్యూ కనబడదు కాబట్టి పెట్టుకుందాం. వచ్చింది. ఓకే ఓకే, అలా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఒక మెష్ అనేది యాడ్ చేద్దాం. ఒక డోర్ తెరుచుకుని బయటకు వచ్చి ఇలా కారు యాడ్ మెష్ క్లైమేట్ వచ్చేసి RX90. దీని అయితే మనం స్కేల్ చేద్దాం కొంచెం. దీన్ని కొంచెం ఇది మన పైకి వెళ్తుంటే విజిబుల్లోకి వచ్చేస్తుంది. కొంచెం పైకి వెళ్తుంటే మనకి అలా రాకుండా ఉండాలంటే మనం మళ్ళీ మోడ్లోకి వెళ్ళి దీని మీద క్లిక్ చేసి మనం ట్యాబ్ మోడ్లోకి వెళ్ళి దీన్ని ఇంకా కొంచెం ఎక్స్ట్రా చేద్దాం. వర్క్ అడ్జస్ట్లో పెట్టి ఈ జెడ్ ఓకే, ఇది మనకు లోకల్ ఉంటుంది, గ్లోబల్లో పెడదాం. ఈ జెడ్ ఓకే, ఇప్పుడు మనకైతే విజువల్లోకి రాదు. అది ఇది కదా మెస్ అయితే విజిబుల్లోకి రాదు మనకి. ఇంకా లోపలికి వెళదాం మనం. ఓకే, ఇలా అయితే బాగుంది. ఓకే, ఇదైతే యాడ్ చేసాం కదా. కొంచెం యానిమేట్ అయితే చేద్దాం. ఇప్పుడు దీన్ని మనం తీసుకున్న ప్రోడక్ట్ని మనం యానిమేట్ చేసేయడం. ఇప్పుడు ఎలా యానిమేట్ చేద్దామంటే ఇప్పుడు కొంచెం బేగులు అయితే ఈ మెష్ ఒకటిలో పెట్టాం కదా. ఐ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ పడిపోతుంది ఇది కీ ఫ్రేమ్. ఎందుకంటే ఇది 4.2 కాబట్టి. నార్మల్గా 3.6లో గట్ట అయితే ఆయనకి ఇన్సర్ట్ కీ ఫ్రేమ్ గట్ట క్లిక్ చేశారు. ఇప్పుడు 30 ఫ్రేమ్స్కి మనకి డోర్ మొత్తం పైకి వెళ్ళిపోవాలి కదా. పైకి వెళ్ళిపోయి మళ్ళీ ఇలా క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్ పెడుతుంది. ఓకే, వెళ్ళిపోయింది కదా. ఇది నెక్స్ట్ కార్ని అయితే యానిమేట్ చేద్దాం మనం. ఇప్పుడు మనం ఆ డోర్ని అయితే పైకి మూవ్ చేసి యానిమేట్ చేసాం. ఇప్పుడు కార్ని జస్ట్ కొంచెం ఇలా కిందకి వచ్చి ఇలా చేద్దాం. ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తే మనకి వీడియోలో ఎంత అన్నది పెరిగిపోద్ది. ఓకే, ఇప్పుడు కార్ని అయితే యానిమేట్ చేద్దాం. కార్ని ఇది అయితే మనం ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కారు మొత్తం కార్కున్న ఆబ్జెక్ట్స్ అన్నీ దీనికే పేరెంట్ అయ్యి ఉన్నాయి కాబట్టి దీన్ని పెట్టుకుని యానిమేట్ చేయాలి మనం. ఓకే, కార్ ఇప్పుడు మనకి డోరు 30 ఫ్రేమ్స్ లోపు పోయింది కాబట్టి 32కి ఇద్దాం. 32కి అంటే కార్ బయటకు దూకేలా చేద్దాం. దీన్ని లోకల్లో పెడితే కార్ ఏ యాంగిల్ ఉందో ఆ యాంగిల్లో మనకి ఈ యాంగిల్స్ అనేవి చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఐ క్లిక్ చేద్దాం. కీ ఫ్రేమ్ అనేది ఇన్సర్ట్ అయింది. జస్ట్ ఒక 50కి బయటకు వచ్చి ఇలా చేద్దాం. ఐ ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. కార్ అయితే వచ్చింది బయటికి. ఇక్కడ మనం ఇంకా కొంచెం డౌన్ చేద్దాం. దీన్ని కొంచెం కిందకే ఇక్కడ కూడా డౌన్ చేయాలి ఇలా కరెక్ట్ 50 ఫ్రేమ్ దగ్గర. ఓకే, ఓకే డౌన్ చేసాం కదా. ఇప్పుడు ఎక్కడి నుంచి మళ్ళీ కొంచెం కిందకు వచ్చేలా చేద్దాం. ఒక 100 ఫ్రేమ్స్కి. అయితే ఇక్కడైతే చూసలేదు. ఓకే,
ఇంకా కొంచెం కింద పెడదాం. ఓకే, ఇప్పుడు అక్కడి నుంచి దూకినట్టున కిందకి వస్తుంది. ఇలాగా చక్రాలు తిరిగినట్టు కూడా పెడదాం. ఇప్పుడు వీల్స్ రొటేషన్ చేద్దాం. వీల్స్ని 32 ఫ్రేమ్ 36 దగ్గర ఇద్దాం. వీల్ ఐ క్లిక్ చేసి ఇక్కడ 100 ఫ్రేమ్ వరకు కదా, 106 పెడదాం. మనం రొటేషన్ ఇక్కడ ఇద్దాం. ఎక్స్ రొటేషన్ కదా, ఎంత కావాలంటే ఎంత ఇచ్చుకోండి. ఫాస్ట్గా తిరగాలంటే ఫాస్ట్గా, నార్మల్ అయితే నార్మల్. మళ్ళీ తిరిగిందా? ఓకే, అలాగే ఉన్న వీల్స్ కూడా అంతే సేమ్. వచ్చాం కదా మనం, దీన్ని పెడతాము. ఫస్ట్ ఇక్కడ మనకి $76 దగ్గర కొంచెం స్కేల్ చేద్దాం దీన్ని. ఓకే, మళ్ళీ దీన్ని రివర్స్లో వెనక్కి పోయేలా చేయాలంటే మనం మళ్ళీ ఈ కీ ఫ్రేమ్ అయితే తీసుకుందాం. Shift D, తర్వాత దీన్ని కూడా Shift D వెనక్కి పెడదాం. ఓకే, ఇలా అయిన తర్వాత డోర్ని క్లోజ్ చేద్దాం. ఇక్కడ ఉన్న డోర్ దీని అయితే క్లోజ్ చేద్దాం మనం. తర్వాత లోపలికి వెళ్ళిన దగ్గర ఒక కీ ఫ్రేమ్ అయితే ఇన్స్టాల్ చేసి మనం కిందకి ఎత్తుకోవాలి. ఓకే, చూసారు కదా. ఇప్పుడు చూడండి, అలా వచ్చి మనకి ఇలా చిన్నగా అయ్యి మళ్ళీ వెనక్కి పోద్ది. ఇది జస్ట్ అయితే నేను తెలియడం కోసం చెప్పాను. ఇంకా బాగా చేయొచ్చు. ఇంకా బాగా చేసి చెప్దామంటే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోయేలా ఉంది. నెక్స్ట్ ముందు వీడియోలో అయితే నేను ఇంకా బాగా చెప్తాను. ఇది జస్ట్ బేసిక్ కాబట్టి తెలియడానికి చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెండర్ సెట్టింగ్స్ అనేవి చేసేద్దాం. ఇప్పుడు దీనికి ఏదైనా కలర్ ఇచ్చేద్దాం. ఈ కలర్ ఇచ్చేద్దాం దానికి. ఓకే, ఇంకా మనకి యానిమేషన్ మొత్తం అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని రెండర్ చేద్దాం. రెండర్ ఎలా చేయాలో చూద్దాం. ఈ యానిమేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం ఫస్ట్ మనం ఇక్కడ రెండర్ ప్రాపర్టీస్లో సైకిల్స్లో పెట్టి, నెక్స్ట్ వచ్చేసి శాంపిల్స్ మనం ఇన్ని శాంపిల్స్ అయితే మనకి చాలా రోజులు పెట్టేస్తుంది. స్పెసిఫికేషన్ తక్కువ ఉంటాయి కదా ల్యాప్టాప్లో, మనం అంత ఇవ్వకూడదు. నేను ఒక 50 పెడతాను అంతే. ఈ ఫ్రేమ్ మనం ఎక్కడ దాకా అవుతుందో చూద్దాం ఒకసారి. ఓకే, 180 వరకు అవుతుంది కదా. 180 కట్ చేద్దాం వీటిని. ఓకే,
ఓకే, నేనైతే మ్యాక్సిమం శాంపిల్స్ 50 పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిల్మ్స్లో మీకు ట్రాన్స్పరెంట్ పెట్టాలా, ట్రాన్స్పరెంట్ నేను స్టార్టింగ్లోనే పెట్టేసాను. ఇక్కడ ఫిల్మ్స్లో మీరు ట్రాన్స్పరెంట్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అవుట్పుట్లోకి వెళ్ళి మనం ఇక్కడ మన ఫ్రేమ్ రేట్, వీడియో ఫ్రేమ్ రేట్, ఓకే ఇది ఇమేజ్ కాబట్టి 24 ఫ్రేమ్ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ లొకేషన్, వీడియో రెండరింగ్ ఎక్కడ సేవ్ అవ్వాలని కొంచెం యూనిక్గా ఇవ్వండి తెలియడానికి. గ్లాస్ బిల్డింగ్ 2S సారీ F ఓకే, యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఇక్కడ ఇది ఇమేజ్ సీక్వెన్స్లో పెట్టండి. ఇమేజ్ సీక్వెన్స్లో పెట్టి ఇది ఉంది కదా, ఇది నార్మల్గా అయితే డిఫాల్ట్గా ఇందులో ఉండిపోద్ది ఆర్జీబీఏ. దీనివల్ల మనకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది. ఇది ఇందులో ఉంచండి అంతే, ఇంకేం చేయక్కర్లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ రెండర్లో ఇదైతే మీరు సరిగ్గా పెట్టుకోండి. మొత్తం ఏ ఫ్రేమ్ దగ్గర యానిమేషన్ మొత్తం కంప్లీట్ అవుతుందో ఆ ఫ్రేమ్ వరకు పెట్టండి. ఇంకా మీరు ఎక్కువ పెట్టేస్తే అది కూడా రెండరింగ్ అయిపోతుంది, టైం వేస్ట్. ఓకే, ఇప్పుడు రెండర్ మీద క్లిక్ చేసి రెండర్ యానిమేషన్, ఈ రెండరింగ్ టైం ల్యాప్స్ అనేది పెడతాను. నెక్స్ట్ మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి దీన్ని కంపోస్టింగ్ చేయాలి కదా. ఓకే, రెండరింగ్ అనేది పూర్తయింది. ఇప్పుడు నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి వచ్చాను. ఇప్పుడు ఇందులో మనం కంపోస్టింగ్ చేయాలా. వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకుని మన రెండరింగ్ పెట్టిన అవుట్పుట్ అనేది దాని మీదుగా పెట్టాలా. ఇప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇంపోర్ట్లో నేను ఇమేజ్ అయితే తీసుకుంటాను, బిల్డింగ్ ఇమేజ్ అయితే. ఇక్కడ డౌన్లోడ్స్ ఓకే, ఇంపోర్ట్ చేసింది మనం పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి మనం ఇంపోర్ట్ ఫైల్స్ మీదకి వెళ్ళి ఇప్పుడు మనం వీడియోలో పెట్టాం కదా ఇమేజ్ సీక్వెన్స్. ఓకే, మనం ఇమేజ్ సీక్వెన్స్ రెండరింగ్ పెట్టాం కదా, ఇలా అయితే ఉంటాయి ఇవి, ఇలా అయితే వచ్చినాయి కదా ఇవి. సరే, ఇలా అయితే వచ్చినాయి ఇవి. ఇందులో ఫస్ట్ ఇమేజ్ తీసుకుని ఇక్కడ పిఎన్జీ సీక్వెన్స్ మీద టిక్ మార్క్ లేకపోతే టిక్ మార్క్ పెట్టుకుని ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ చేసినట్టునే మనకి ఇంపోర్ట్ అయింది. దీన్ని ఈ బిల్డింగ్ ఇమేజ్ పైన చూసారు కదా, ఇదైతే మనకి అలా జస్ట్ నేను ఇప్పుడు దీన్ని ప్రీకంపోజ్ చేద్దాం. రైట్ క్లిక్ ప్రీకంపోజ్ చేసి మనం దీన్ని స్కేల్ అయితే చేద్దాం, కొంచెం కంపోజిషన్ తగ్గట్టు స్కేల్. మనం హాఫ్లో పెట్టాం కాబట్టి కొంచెం క్లారిటీగా ఉంది. దీన్ని ఇంకా కొంచెం సైడ్కి జరుపుదాం పొజిషన్. ఓకే, అలా సరిపో. ఓకే, ఈ టైప్లో మనం సీజీ అనేది రెండర్ అవుట్పుట్ అయిన తర్వాత మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇలా కంపోజ్ చేసుకోవచ్చు. మనం ఇంకా వీటికి సౌండ్ ఎఫెక్ట్స్ అని ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా సౌండ్ ఎఫెక్ట్స్ గట్రా ఇంకా యాడ్ చేసుకుంటే మనం రియలిస్టిక్గా కనపడుతుంది మనం చేసిన సీజీ వర్క్ అనేది. ఈ టైప్లో అయితే మనం చేసుకోవచ్చు. ఇంకా నేను ముందు సీజీ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.